పడింది రాజశేఖర రెడ్డి మతం. ఉమ్, కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర ఉన్న కీలకమైన నాయకులు క్రిస్టియన్స్. ఈయన అది కావడం అన్నటువంటి ఫెచ్చింగ్ అయింది రాజశేఖర రెడ్డి. ఆంటోనీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, పిఏ జార్జి కావచ్చు, ఈ క్రిస్టియన్ ల్యాబీ అనేది రాజశేఖర రెడ్డికి ఎసెట్ అయింది. అది చంద్రబాబు మైనస్ అయింది. చంద్రబాబు త్రూ ఎవరి ద్వారా వెళ్ళాలా? త్రూ అట్లాంటి వాళ్ళ ద్వారానే వెళ్ళాలి. అంతే కదా. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫైనల్గా పిఏ జార్జిను ఆంటోనీ ఓకే చేయాలి. వాళ్ళిద్దరు ఇతనికి ఫేవర్గా ఉండేటప్పటికి చంద్రబాబుకి అక్కడ యాక్సెస్ కట్ చేశారు. దాంతో బాబుకి అప్పటి నుంచి మైనస్ అయింది. ఆ పరిణామం రాజశేఖర రెడ్డి. ఇంకోటి అక్కడ చివరికి వాళ్ళ గన్మెన్ ఇంట్లో పెళ్ళైనా కూడా డబ్బులు పంపిస్తాడు ఈయన పెళ్లికి ఖర్చులకని. అట్లాంటి వాడు భారతదేశంలో ఇంకే నాయకుడు లేడు. కేవీపీ పని అదే ఉండేది. దాంతో ఏమైపోయిందంటే గ్రిప్ బాగా వచ్చేసింది. అసలు సోనియా గాంధీ ఇంట్లో రాజశేఖర రెడ్డి గ్రిప్ బాగా వచ్చేసింది. ఇక అక్కడి నుంచి కథ నడపలేమని చంద్రబాబుకి అర్థమైంది. అర్థమై రాజకీయం రివర్స్ లో చేయడం కోసం రాజశేఖర్ అంటే కాంగ్రెస్ లో అసమ్మతి రేగాలంటే తెలంగాణ నాయకులకు ఒక్కళ్ళకే అవకాశం ఉంది. అందుకని తెలంగాణ నాయకుల చేత అధినాయకత్వం దగ్గర రెచ్చగొట్టించే ప్రయత్నం చేయడం ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకు ఒక టాపిక్ కావాలి. తెలంగాణ ఉద్యమం అంటే టాపిక్ వర్కౌట్ కాదు, ఎందుకంటే చంద్రబాబు కూడా మైనస్ అవుతుంది. అందుకని వాళ్ళకు టాపిక్ ఏమి ఇవ్వాలని చూసినప్పుడు పరిటాల రవి మర్డర్ జరగటం, దాని మీదన జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పాయింట్ని తీసుకొచ్చి అసెంబ్లీలో రచ్చ చేస్తారు. ఫస్ట్ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పేరు జనంలోకి వచ్చింది. అంతకుముందు ఎవరికి తెలియదు. రాజశేఖర రెడ్డికి 2 బిడ్డలు అంట, ఒక ఆడబిడ్డ అంట, ఒక మగబిడ్డ అంట అనుకునేవాళ్ళు.